అసలు ఎంతసేపు అయింది తెలుసా అండి, అసలు నాన్ స్టాప్గా ఎక్కావా, పైకి ఎక్కావా, ఏంటి బల్లు ఉందా అక్కడ, మరేంటి ఏం చూస్తున్నావు? అంతిద్దా అందదా అని చూస్తున్నా. ఇవన్నీ గిన్నెలన్నీ రుద్ది ఆరబెట్టి తూడ్చి సదురుతున్నా మళ్ళీ ఒకటి. వచ్చిన దగ్గర నుంచి అండి నైటు వెనకాల గోడ నొప్పి అని చెప్పేసి అలానే కూర్చుందన్నమాట. మళ్ళీ ఏదో ఒక సర్దుతూనే ఉంది, నాన్ స్టాప్ సర్దుడు. మేము ఉన్నప్పుడైతే వీటిలో సరుకులు పోసుకునే వాళ్ళం, అన్నీ మినపప్పు, కందిపప్పు, పల్లీలు అవన్నీ పోసి పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాయి, అన్ని కడిగి పెట్టి. అవన్నీ ఎందుకు అలా పెట్టడం, మరి అవన్నీ తీసి ఒక దాంట్లో ఒకటి వేసేసి లోపల పెట్టేయచ్చుగా ఆ డబ్బాలు పైన. ఎందుకు క్లీన్ చేసాం కదా. అవును క్లీన్ చేసావు, మళ్ళీ మనం ఇక్కడ వాడము, మళ్ళీ ఇబ్బంది అవుద్ది కదా, ఎందుకు మరి అక్కడ? మళ్ళీ ఒక 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ వచ్చి రుద్దుతా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ దసరాకు వచ్చినప్పుడు అప్పుడు క్లీన్ చేస్తా. దసరాకా? అప్పుడైతే ఒక 1 వీక్ కాదు. నేనేమన్నా అంటే ఒక డబ్బాలో వేసేసి దాచిపెట్టచ్చు కదా చిన్నగా, కింద కాలు. ఓయ్ ఎందుకు దాచి? నేను ఇక్కడ కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటున్నానండి, ఇక అంతే. అది కొంటుంటే ఎట్లా చేస్తుంది, ఇంత ప్రయోగాలు చేస్తుంది అంటే అలాంటి ప్రయోగాలు చేస్తాను. అది అందట్లేదు, గంట తీసుకొని పెడుతున్నా. అందట్లేదండి. అంత పెద్ద స్టూల్ లేదు. పొద్దున్నే లేచింది, తాలింపన్నం చేసింది, బయట ఏవో అదేంటి ఇంకేవో చేసింది బ్లాగ్, అది కూడా దీంట్లో కంటిన్యూ చేస్తుంది, చూసేయండి. సరిపోయిందా ఆనంద్? టైం ఎంతైంది ఇప్పుడు? యోధా టైం ఎంతైందమ్మా? 1:40. 1:40. లేచి ఫుల్ వర్షం వచ్చేలా ఉంది, మబ్బు అయితే పట్టింది. పుల్లగా నువ్వు తినవు కదా మమ్మీ. పుల్లగా లేదా? నువ్వు పుల్లగా తినవు కదా. ఇక్కడికి వచ్చాక టైం తెలియట్లేదండి, ఎప్పుడు పడుకుంటున్నారో ఎప్పుడు లేస్తున్నారో. మరి మా చిన్నది అయితే అనాథదం ఆగం నువ్వు ఆ వంటగది నుంచి బయటకు వస్తావా, గుంజకొచ్చికి యువతలు కూర్చోబెట్టినా నిన్ను. ఓయ్ అది ఉంది, ఇప్పుడు అది చేద్దాం. రోటి పచ్చడి, అదే మిక్సీ పచ్చడి. రోడ్ లేకపోతే మిక్సీ పచ్చడి. సలీం పచ్చి బరకలు. జిడ్డు చూడు ఎట్లా పట్టిందో గిన్నెలు. అసలు ఎంతసేపు అయింది తెలుసా అండి, అసలు నాన్ స్టాప్గా. ఇప్పుడు టైంలో 2 అవుతుంది, 2 నుంచి నిలబడి రుద్ది చేతులు అరిగిపోయి గోడలు అరిగిపోయి నడుస్తుందా జోకులుగా నడుస్తున్నా లే అన్న. ఇక చూడండి ఎట్టుంది అసలు, మురికి అసలు. మళ్ళీ అయితేనే ఉంటుంది. మనం ఇక్కడ ఉంటున్నావా ఏంటి? ఉండపోయిన మన ఇల్లే కదా, ఇంకా రుద్దపోతే ఇంకా గట్టికి బాగా బంక పట్టినట్టు పట్టిద్ది. ఇంకా నువ్వు నడు ఫస్ట్, ఇక్కడ కోపం వస్తుంది. ఇది నా ఇల్లు, నేను రాను. నేను పిలిచేది ప్రేమతో కాదు, గోంగూర గిల్లాలి, పచ్చ చేసుకోవాలిగా. గ్యాస్ లేదు, గోంగూర తెచ్చా, నేను అడిగితే మరీ తీసుకుని వచ్చా. గ్యాస్ లేదు బేబీ, ఎలా చేస్తారు? నువ్వు బేబీ గీబీ అనుకో, రారు. రాకపోతే ఊరుకునేది లేదు. అసలు రుద్ది ఎంత నీట్గా చేస్తుంది, ఎంత నీట్గా సర్దిందండి. మళ్ళీ ఇప్పుడు ఇదంతా అసలు ఎంతసేపటి నుంచి చేస్తారు, రుద్ది గూడలు అరిగిపోతున్నాయి. అసలు ఇగో ఇక్కడ నొప్పి వస్తుందని అంటుంది మళ్ళీ. అవును పొద్దున్న నొప్పి వచ్చింది, నిద్ర పట్టలేదు. మళ్ళీ మనం వెళ్తాం సంత, మళ్ళీ జిడ్డు అయితే కదా, కొంచెం చేసుకోవాలి, ఒక్కసారి మొత్తం చేయకూడదు ఎవరైనా సరే. మళ్ళీ రాను, దసరాకే వస్తాను నేను. నాకు మా ఆవిడికి గొడవ వచ్చేది ఇక్కడేనండి, ఎప్పుడు ఈ ఇంటి పని కాడే గొడవ వస్తుంది, పిచ్చిలాగా చేస్తుంది. అసలు మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇట్లనే చేస్తుంటారా? అసలు రుద్ది తుడిచి చేసి చేతులు గూడలు అరిగిపోతాయి. ఇప్పుడు బాగానే ఉంటుంది, కాళ్ళలో చేతులలో గుజ్జు అరిగినప్పుడు అప్పుడు నొప్పులు వస్తాయి, మొక్కలున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆమెకి. నిన్న మొన్న ఎలా ఉందని కిచెన్, ఇప్పుడు నీటు రుద్ది సదిరితే ఎలా ఉందని. ఇక మళ్ళీ మనం వంటలు చేసుకోమా? చేసుకున్నా నీట్గా ఒకసారి కరెక్టే. ఇక్కడ మనం ఒక్కటి ఇప్పుడు అవి కదిలినాయి కదా, ఇవి సాయంత్రం కడుక్కోవచ్చు కదా. ఏవి ఈ కింద గచ్చు గిచ్చు ఇప్పుడు ఇది కడుక్కోవాలి నీట్గా, గ్యాస్ వచ్చేసరికి ఇంకా జిడ్డు లేకుండా ఉంటుంది. పోయే డబ్బులు పోతూనే ఉంటాయి, చేతనే ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి పని వాళ్ళకి పని కూడా మేడ అనే వాళ్ళకి నాకు అంటం రాటదండి. ఇంట్లో వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళకి డబ్బులు అయిపోతూనే ఉంటాయి, ఇవి చేయించుకోవచ్చు కదా. మొన్ననే చూడు ఎంత జిడ్డుగా ఉంది, అంతా 1000 రూపాయలు ఇచ్చినాం మొన్న. ఇప్పుడు నీట్గా ఉంది. నీట్గా ఉంది.
గోంగూర గిల్లాలరా. ఇప్పుడు కింద పెట్టినా ఇవి మంచిగా ఉంది ఇక్కడ గచ్చు. పెట్టండి వస్తున్నా. గిల్లేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టేస్తే పచ్చడి పెట్టేయచ్చు. ఎండ రావట్లేదా మీరు ఎండెందుకు, ఫ్యాన్ గాలికి ఆరితే చాలు గోంగూర. ఫ్యాన్కి ఎందుకు ఆరాలి? ఓకే బేబీ. ఓకే బేబీలే గీబీలే ఉన్నాడు, నువ్వు జోకులు కాదు. అయిపోయింది. ఓకే నేను ఆ గిల్లాగా చూపిస్తా మీకు. ఒక అందమైన దృశ్యం చూపిస్తానండి, చూడండి. నిజంగా అందమైన దృశ్యమే అండి నాకైతే. ఓం బంగారు తల్లులో మా ఇంటి దగ్గరికి వచ్చారా మీరు? ఓమ్మా, చూసారా? ఇవాళ రేపు మీరు మనకి సిటీలో ఇలాంటి దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? చక్కగా గడ్డి మేస్తూ కదా. ఓమ్మా, నీ గురించి చెప్తున్నా. హ్యాపీగా ఉంది నాకైతే, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది మా ఇల్లు, ఇక్కడ గోమాతలు. పెట్టావా? చెప్పులు వేసుకొని పెడుతున్నావా? చెప్పులు ఇప్పాలి, తప్పట్లా పెట్టద్దు. చెప్పులు ఇప్పు. తినిందా? సరిగ్గా పెట్టలే. చెప్పులు ఇప్పు నానా. చెప్పులు ఇప్పి పెట్టాలనా? అన్న వెనక దండం పెట్టాలి, తోక దగ్గర దండం పెట్టు. ముళ్ళున్నాయా? వద్దులే, ముళ్ళుంటాయి మరి నానా. అక్కడ దండం పెట్టుకో. తోక ఇంతసేపు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేశారే? సుంత ఇంతసేపు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేశాను? కొడుతుంది. వచ్చాయిగా ఇట్లా వచ్చే. ముళ్ళు లేకుండా ఇట్లున్నాయిరా, ఇట్లరా తీసుకోవచ్చులేరా. ముళ్ళు దిగుతాయి. మైక్ పెట్టుకోలేదా నువ్వు? నాన్న, ఈ ఇల్లు అమ్మాల్సిందే, నేను బయటికి పోవాల్సిందే. చిన్న అలా అనవాకమ్మా. ఈ ఇల్లు ఎంతో ఇష్టపడి మేమ్మ నేను ఎంతో కష్టపడి కట్టుకున్నాను రా చిన్న. వద్దమ్మా, ఈ ఇల్లు అమ్మొద్దమ్మా. ఈ సెంటిమెంట్ డైలాగ్ అని చెప్పమాక నాన్న, నాకు చిరాకేస్తుంది. కొడుకు భవిష్యత్తు కన్నా నీకు ఇల్లే ముఖ్యమా? అలాంటప్పుడు నన్నెందుకు కన్నారు? నువ్వు నా దగ్గర ఉండనంటున్నావు. ఈ ఇల్లు అమ్మితే నేను ఎక్కడ ఉండాలిరా? దేశంలో అందరూ సొంత ఇల్లులు ఉన్నోళ్ళే ఉన్నారా? ఇల్లు లేని వాళ్ళు బతకట్లేదా? అంటే నీ ఉద్దేశం ఏంటిరా? తీసుకెళ్తా, మంచి ఆశ్రమంలో పెడతా. వాళ్ళు 3 పూట్ల పెడతారు, శుభ్రంగా తిను. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను. పద. అలా మాట్లాడుకున్నాను. ఆపు, ముందు నువ్వు నడు. వద్దు, పదా చెప్తా, నడు. వద్దు నాన్న, ఈ మాట్లాడినొద్దు, నడు. నడు. ఇదిగో పక్కింటి ఆవిడ వస్తుంది, ఏం తెలియనట్టే ఉండు. రండి రండి, కూర్చోండి. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. అంకుల్కి కరిగిచ్చి వెళ్దామని వచ్చాను. ఓహో అవునా, ఇవ్వండి ఇవ్వండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అప్పుడప్పుడు నాన్నగారు మీ గురించి చెప్తా ఉంటారు, పక్కనే ఉంటారంటగా మీరు. చాలా థ్యాంక్స్ అండి. మేము అందుబాటులో లేకపోయినా అప్పుడప్పుడు నాన్నగారిని మంచిగా చూసుకుంటారు, చాలా సంతోషం అండి. అయ్యో, ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోవాలి కదండి. నాన్న నాన్న, ఏంటి కాళ్ళ నొప్పులు కదా? కూర్చో నాన్న, నువ్వు కూర్చో. నాన్నగారికి కాళ్ళ నొప్పులు కదా, కూర్చో నాన్న, నువ్వు కూర్చో.
అదే హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరాము. ఓహో అవునా. ఆ, మీ నాన్నగారంటే మీకు ఎంత ప్రేమ అండి. మీ నాన్నగారిని మీరు బాగా చూసుకుంటారనుకుంటా కదా అంకుల్. అవునండి. అంకుల్ లేండి అంకుల్, మీ అబ్బాయి అంత ప్రేమగా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తా అంటే వెళ్ళరేంటి? రండి వెళ్దురు. రానా రండి. హాస్పిటల్కి అంటున్నారు కదా, రా. అది కాదు రా హాస్పిటల్కి అంటున్నారు కదా. ఏమ్మా నీకేమన్నా మెంటలా? నన్నెందుకు కొడుతున్నావు? ఒరేయ్, మీ అమ్మ చనిపోయాక మీ నాన్న రెండో పెళ్లి కూడా చేసుకోలేదురా నీకోసం. నిన్నింత పెద్దవాణ్ణి చేశాక నీ జలసాల కోసం ఇల్లు అమ్మేసి ఆయన్ని శరణాలయంలో వేస్తా అంటావా? సిగ్గు లేదు. మనిషివా పశువా? నువ్వు చేస్తున్న అరాచకాలు నేను ఎప్పటి నుండో చూస్తున్నారా. నీ మాయ మాటలన్నీ నాకు తెలుసు. ఎందుకండి మీ వాడి గురించి బయట చెప్తే పరువు పోతుందని మీలో మీరే కుమిలిపోతున్నారు. ఇలాంటోడు ఉండాల్సింది ఇక్కడ కాదు, కటకటాల వెనకాల. అసలు ఈ ఇంటికి నీకేం సంబంధం? ముందు బయటికి నాడు. మనిషి పుట్టాకే బంధాలు ఏర్పడ్డాయి. మీరు మనుషులే, నేను మనిషినే. ఏం కాదా? ఇది చాలదా నిన్ను చావగొట్టడానికి? మీరేం మాట్లాడరేంటండి? ఇప్పటికైనా మాట్లాడండి, మీకు మేమున్నాం. ఏంటి ఆయన మాట్లాడేది? కన్న కొడుకుని నన్ను కాదనుకుంటారా? నడు బయటికి నడు. కన్న తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం మీకు ఎలా అనిపించింది? ఈ కథ కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినది కాదు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇదిగోండి గోంగూర ఎండబెట్టాం. మొన్న నాకు తెచ్చాం కదా గోంగూర, ఎండబెడితే ఇలా అయిందనమాట పొడి పొడిగా. ఇప్పుడు పచ్చడి నూరబోతున్నాను. ఈ కారం లేవు అసలు, మిరపకాయలు కారం ఉన్నాయా? లేవు, నిన్న కూరలో వేసామనుకుంటా. సో దీన్ని హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఎండబెట్టాం చాలా కాబట్టి బాగున్నాం. కొంచెం మనకి తడి లేకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. చాలా సింపుల్గా చేయబోతున్నాను. అట్లా వెళ్ళిపోయాను. కారం ఉన్నాయా లేవా నాకే తెలియదు. కొంచెం ధనియాలు కావాలి, ఉన్నాయా? ధనియాలు లేవు, నిన్న అన్ని పట్టేసా? మసాలా పట్టేసా. ఓకే, నాకేం తెలుసు, నువ్వు చెప్పాలి. కొన్ని మెంతులు అండి, 4-5 మెంతులు వేసాను. నేనైతే ఎండి రొయ్యలు వేసి టమాటా కూర అయితే చేసుకుంటున్నాను. ఎన్ని రోజులు ఇప్పుడు ఇంటికి అందరూ వస్తున్నారే, మళ్ళీ స్మెల్ వస్తుంది అంటారేమో. ఎందుకు వద్దులే, ఇప్పుడు రొయ్యలు ఎందుకు, ఏమొద్దు. అయ్యయ్యో, వేణుబాబుకి కావాలన్నాడు, ఇక వేణుబాబు తీసుకెళ్దాం. రొయ్యలు టమాటా ఏంటి కడ్డీలు తెచ్చారు, మెత్తలు తెచ్చారు, రొయ్యలు తెచ్చారు. ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు వేగుతుంటే భలే కమ్మటి సువాసన. ఏమంటే పుట్టు పుట్టుగా పేలుతున్నాయి. నువ్వు దగ్గర రాకుండా 2x పెట్టుకున్నాను. మంచి సువాసన కదా. జీరా జీరా అగో కిందే పెట్టాడు గ్యాస్ పక్కన. జీరా కింద పెట్టా మీకు సపరేట్గా ఒక డబ్బాలో. ఏది? అటు గ్యాస్ పక్క, అగోది ఇక్కడ ఆయిల్ పక్కన ఇటు పెట్టుకున్నారు, గోంగూర పక్కన. అవి మెంతులు, ఆయిల్ పక్కన నుంచి ఇది జీలకర్ర. ఇంకొండి ప్లేట్. ఏం చేయాలి? మధ్యమిరపకాయల ప్లేట్లు బయట కలుపుతూ ఉంటే ఈవెన్గా వేగుతాయి నాన్న, లేకపోతే ఈవెన్గా వేగవు. అంతే, షిఫ్ట్ చేసుకోవాలి. ఇగో ప్లేట్ ఇచ్చా పెద్దది, పట్కారు కావాలి నాకు. అందులోనే ఉంటుంది స్పూన్లు వేసిన దాంట్లో. క్లాత్తో నాకు రాదు. ఇప్పుడు అంటే పట్కారు పీస్ బయట ఉందా?
గిన్నెల పీస్. తడి అస్సలు ఉండకూడదండి, తడి లేకుండా ఉంటేనే ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకోకుండా వేపుకోవాలి, మూత పెట్టద్దు. మూత పెడితే నీటి ఆవిరి పడిపోయి గుజ్జు అవుతుంది అనమాట. పీచ్ వచ్చిందండి, నార పీస్ వస్తుందిగా, వస్తే మా సొంత ఇంటికి అనుకోండి. ఉట్టి టమాటా కూర చేయనా? నిన్న వద్దందిగా ఏదో ఒక్క. ఏం లేవా ఇంట్లో? టమాటా పచ్చడి వద్దండి. టమాటా పచ్చడి వద్దండి. మామిడికాయ పప్పు చేస్తాను, మరి మామిడికాయలు పండిపోతున్నాయి. మీరు పచ్చడి చేస్తా అన్నారు ఒకటి. పట్టు చేసేస్తా, పొట్టిది టక టక అయిపోద్ది. మళ్ళీ పచ్చడి అయితే గోంగూర పచ్చడి, ఆ పచ్చడి అవుతుంది. ఉండని, ఇది ఒక్కరోజు తింటావు ఏంటి? గోంగూర పచ్చడి నిలో ఉండేది. మిక్సీ పట్టి తాలింపు వేస్తారా? మామిడికాయ చట్నీ రోల్ లేదు కదా, అంటే రోల్ లేదు కదా, మిక్సీ పట్టి తాలింపు పెట్టమే కదా మామిడికాయ చట్నీ అంటాను. ఒకటి చాలా, ఒకటి చాలు. పప్పు కావాలి మాడుగు అదక్కని. ఈవినింగ్ చేస్తాలేండి. మంచిగా ఇలా వేపుకోవాలండి. ఆకు ఈవెన్గా వేగాలన్నమాట. మామిడికాయ పచ్చడి ఎంత పొడి పొడిగా మంచి చక్కగా వచ్చింది. ఇందాక మామిడికాయ పచ్చడి అయితే తింటా అన్నది. పచ్చళ్ళు నా బిడ్డని అడగక్కర్లే, తింటది. మామిడికాయ తింటది. ఇది తురుము పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి ముక్కలు కానీ. దొంగ పుల్ల టాస్ వస్తుంది కదండి. అది చల్లారేసరికి ఇది అయిపోద్దేమో మిక్సీలో. అయ్యి ఇచ్చా నీకు చేయగలుగుతుంది. చింతపండు కూడా వేసుకుంటారని కొందరు నిల్వ ఉంటారు. తెల్ల గోంగూర కలిపితే కొంచెం వగరు ఉంటుంది. ఇది ఇంకైతే ఆల్రెడీ పులుపు సరిపోద్ది. చింతపండు వేస్తే పులిహోర గోంగూర అంటారు కదా, చింతపండు గుజ్జుని. మనది ఇది ఉంటుంది కదా సొంత నిల్వ పచ్చళ్ళకి వేస్తారు. అది అప్పుడు తెల్ల గోంగూర వాడతారు కదా, తెల్ల గోంగూర ఏంటి కొంచెం వగరు ఉంటుంది. అది కొంచెం తిని చూడు ఎలా ఉందో. ఏం చేసావా ఎప్పుడన్నా? ఒకసారి అలా చూపించి కోసినప్పుడు మొత్తం వెనకాల ఈపే చూపిస్తుంది కెమెరాకి మా సొంత. కోసినప్పుడు అందరూ నోరాడాలి తప్పదు పుల్లగా తినే వాళ్ళకి. చూడండి మీరు కూడా, ఎవరికి ఇష్టమో చూద్దాం. పుల్లటి వాసన అయితే వస్తుంది. ఇది ఇంకా ఒక చాకు నేను ఇరిగిపోయింది. అక్కడ మామిడికాయని పొట్టు తీసి తడి లేకుండా తూడ్చి తురుముకొని కొంచెం పసుపు వేసి ఉప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు మామిడికాయ తురుము అనేది అట్లనే ఉంటుంది. పప్పులో వేసుకోవచ్చు, లేదు అంటే కారము, ఉప్పు, మెంతిపిండి, ఆవుపిండి కలిపి తాలింపు వేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది. మామిడికాయల సీజన్లో మామిడికాయలు ఎక్కువ ఉన్నప్పుడు అలా తురుముకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తురుము పచ్చడి కూడా బాగుంటుంది. ఇవి ఉందా పుల్లగా ఉందా చెప్పు. పుల్లగా ఉంది అంత పెద్ద తినకు, పుల్లగా ఉందంట. ఆ పొట్టు పక్కన పెట్టబోయి దాంట్లో పుల్లగా ఉందంట. పచ్చడి బాగుంటుంది. ఆకు ఎండబెట్టడం వల్ల
మనం ఎంతసార్లు ఇలా కదిపినా చూడండి ఆకులానే ఉంటుంది. గోంగూరను కూడా మనం కూరలా చేసుకోవాలన్నా తడి లేకుండా ఎండలో ఆరబెట్టేసుకొని చేసుకుంటే గోంగూర కూర పొడి పొడి వస్తుంది. ఏంటన్న మనం ఎందుకు తినాలి చెప్పు? నెల రోజులున్నా నిల్వ ఉంటుంది పొడి పొడిగా. కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఒక ముక్క పోతుంది. నువ్వు నార్మల్గా కూరలు పుల్లగుంటే తినవుగానా? మరి మామిడికాయ ముక్కలు పుల్లగున్నా తింటావే? నేను చేసి దానికే మీ అంతే. అంటే ఫ్రూట్స్లో మామిడికాయ పుల్లగా ఉంటే తింటా. ఫ్రూట్స్ కాదు అది, ఫ్రూట్ కాదా? మామిడికాయ. పండుకి ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ అయితే పచ్చిది కాయది. మ్యాంగో ఫ్రూట్. అనే పచ్చడి కన్నా ఇవి ఏం చేస్తాను పచ్చడి. ఇదిగోండి, ఇది అయిపోయింది. దీన్ని పక్కన పెడుతున్నా, కొంచెం ఆరాలి, చల్లారాలి. జర్లే ఇంకా చేస్తలే. చాకు దిగట్లేదు. మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఈ టెంక్ ఉంచి సొంత టెంక్ వేయాలి. పచ్చడి కాయలు ఇవి మా అమ్మమ్మ 10 ఉన్నప్పుడు వచ్చినా మంచిగా ఉంటుంది. గోంగూరని గిల్లి నీట్గా కడిగి దాన్ని ఎందుకు ఆరబెట్టి గెలుపుతా ఉండవే? రోట్లో గల్లులు ఉప్పేసి చిటికెడు పసుపు వేసేసి గోంగూర పచ్చిమిరపకాయలు వేసి తొక్కేవాళ్ళం. తొక్కి దాన్ని డబ్బాలో పెట్టేవాళ్ళం. ఒక వారం అయిన తర్వాత దాన్ని తాలింపేసి వేడి అన్నంలో తింటే అబ్బా మస్తు ఉండేది. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అదే వేసుకొని వెళ్ళేదాన్ని. ఎక్కువ గోంగూర రోట్లో తొక్కేవాళ్ళు. మాగే కొద్ది మస్తు టేస్ట్ వచ్చేది గోంగూర. చాలా కారం పట్టుద్ది కదా. నేను తినక నా పళ్ళు గోర్లు పోతున్నాయి. ఓ తింటే నా గోర్లు పోతున్నాయి. ఈ టెంకేద్దాం. టెంకేస్తే చెట్టు అవుతుందో రా చూద్దాం. మా చింత చేత వేస్తే మంచిగా వస్తుంది. డాబా మీద ఎన్ని పూలు పూసాయి నైట్ మీరు వెళ్ళినప్పుడు. నిన్న కోసుకోలేదు, నిన్న మొన్న డాబా మీదకి వెళ్ళలే. చెట్టు నిండా పూలు వచ్చాయని మన సన్నజాజి పూలు. సన్నజాజి పువ్వా. మల్లె చెట్టు కూడా ఉండాలి కానీ మల్లె చెట్టు ఎండిపోయిందట్టుంది. మస్తు వస్తాయి మల్లెపూలు మనీ కూడా ఇక్కడ. డాడీ గాలి పచ్చడిలో తీయటి మామిడికాయ పేరు తీయటి ఉంటే అప్పుడు రావు, పండుగ రావు మమ్మీ. అప్పుడే పచ్చిగా వస్తాయి కాయలు. లేత పూత అప్పుడే వస్తుంది. బట్టలు అయితే ఇలా ఉతికి అలా గోడ మీద వేయంగలో ఎండిపోతున్నాయి. వేసేసా కూడా. ఎండాకాలం ఎండ కదా తొందరగా ఎండిపోతున్నాయి. నాకు షార్ట్ వీడియోస్ ఉన్నాయి తీసుకునేవి. 2 o'clock వచ్చేస్తారు అందరూ. నేను వంట చేసుకుంటూ కూర్చున్నా. టైం ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టు, మంచిగా చెట్టు వస్తుంది. మామిడికాయ తింటావా? పుల్లలాంటిది. చింత ఇవేనా? ఏది? అవును. ఇదే కదా అనంరా. ఇదేంటి? ఏంటి? ధనియాల పొడి పట్టినా. ఒక 2 ముక్కలు ఉంచండి. బకెట్లో లేవు. చిన్న పెరుగు బకెట్లో ఉంది కారం. చాలు మమ్మీ వద్దు. బకెట్లో పెరుగు బకెట్లో ఉందండి. కారం దేపు నాన్న. ఆడే ఉంది మీ ఎదురుగా పెరుగు బకెట్. ఏది? పైన. ఓ ఇదా? అది ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాము అన్నట్టు అంతకుముందు నేను ఉన్నప్పుడు. కరివేపాకు గొయ్యాలని అందట్లా నాకు. సుబ్బు వాళ్ళ చెట్టుది. డాడీకి అందిద్ది కరివేపాకు. సాల్ట్ కిద్దర హే? అక్కడే ఉంది పంచదార డబ్బా పక్కన. స్పూన్ వేస్తాం. కారం మీరు అంటే బాగా పుల్లగా ఉన్నాయండి, అందుకనే కారం అంత పట్టింది. రాదేమి డాడీ పడేసారమ్మా అక్కడ. తుడుచుకుంటుందిలే మమ్మీ. సుంత ఇక్కడ కొంచెం పడింది, తుడుచుకో ప్లీజ్. ఏమనుకో. కొంచెం పసుపు. ఏంది
ఇద్దాం అనుకుంటున్నారు? కొంచెం జీరా. జీరా. నూనె పచ్చడేనా? తాలింపు చేస్తారా? అలా నా చడ్డిగిన్నె అందుకో ఆ చిన్నది మిక్సీ పైన ఉన్నది. ఎల్లిపాయలు వేసిందా? ఇంకా డాడీకి ఏమిటి ఎల్లిపాయలు ఇవ్వ? వా ఎల్లిపాయలు ఇవ్వండి. అయినా ఒక ముక్కిస్తారా? శనగ నూనె ఇవ్వన తాలింపుకి. డాడీ అరే నీ ఎటిస్తున్నావు నువ్వు? మీరు ఇటిస్తున్నారు నాకు. నేను ఆగడమే ఉంది. నా చేయి జాబితా పెట్టచ్చు కదా అని. పడేసారా మొత్తానికి? కరేపాకు అందట్లా అన్న వెల్లుల్లిపాయలు వేసాను. మిక్సీ పెట్టండి. అన్న నువ్వే కొయ్యాలి కరివేపాకు. ఎందుకు అట్లా సౌండ్ కావాలని చేస్తున్నావు? ఈటింగ్ ఛాలెంజ్ చూసి కారం అవుతుంది. నువ్వే ఇవ్వమన్నావు. ఫుల్లుగా వేసారా కారం? చేయాలనిపిస్తుంది. నువ్వు లే మరి ఏం చూపిస్తున్నావు? ఎందుకు? ఇక చాలు. మిక్సీ పట్టా చూపించవచ్చు. పంపు తిప్పొచ్చావు ఏంటి? ట్యాంక్ నిండింది. రెడీ అయిపోయిందండి. పో పెట్టేసుకోవాలి. కరివేపాకు అందట్లా మీరే అందుకు రావాలి. స్టూల్ ఎక్కుతుంది ఇది మీకు. కింద ఉందా? స్టూల్ వేసుకోండి లేకపోతే. దూకను. అంటే నన్ను చూపిద్దామనే. మీకు అసలు ఎందుకు నేడుతున్నాను? నేను ఎక్కడ నెట్టాను? భయం వేసి పట్టుకుండా. ఆగండి డాడీ. ఇప్పుడు అటు నుంచి వాళ్ళ ఇంట్లో కుక్కుని వస్తే వాళ్ళ ఇంట్లో కుక్కి ఏ జాగ్రత్త. అడుగు నువ్వు. మరీ అడుగుని కాదు. ఫాస్ట్గా మచ్చలేంది పోయి మళ్ళీ లేత వస్తుంది. ఏందన్న ఇలా చేస్తారు గత్తిరి గిత్తిరిగా? సారీ అండి, మీ ఇంట్లో కోసేసా, మీరు లేరు. సిస్టర్ ఏమందు. రెండు చేతులు ఎట్ట కోసింది చూడండి. చిన్నగా ఎక్కువ. అయ్యా చిన్నగా మమ్మీ ఎత్తుకుంటా. సాధించావు మిత్రమా, సాధించావు. అక్కడ కడదాం పా. అందిందా? ఇక్కడ పెట్టు. ఇంకో తాలింపుకి శనగ నూనె ఇవ్వనా? శనగ నూనె వద్దులే. నాకు ఇష్టమేనా శనగ నూనె? ఏ నూనెనా? ఇంకా గోంగూర పచ్చి తాలింపేరుగా వేస్తా. ఎప్పుడు కావాలి అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పడతారా? మిక్సీ కావాలి, మిక్సీ అడిగిస్తా. ఏ నూనె వేయను? వేయండి ఇక అదే. మరి ఇప్పుడు నూనె కావాలి. కొంచెమే కోసారా అంత దూరం కిందికి వెళ్ళి? ఏమి ఇంకొంచెం కోయిపోయారా అంటున్నా.
అదే 2 చేతులతో కోసింది నీ బిడ్డ. కిందికి వెళ్తే మంచిగా మెట్ల అక్కడ ఒక కిందకి దిగింది ఆల్రెడీ. రాళ్ళు ఉన్నాయి కానీ నాన్న రాళ్ళ మీద నుంచే దిగా. అవి వెళ్ళిపోయాలి మీకు ఇచ్చేవి. అని ఇటు పక్క రా నన్ను నీకు అనిపిస్తుంది. ఏవి కొట్టావు చెప్పు, మొక్క మీద ఎక్కడికి ఉంటాయి అవి షోరా? మిరపకాయ బేలుతుంది, తుంపుకోండి మిరపకాయ. అదే ఎట్లే కరివేపాకు ఇంకో ఉంది అక్కడ చిన్న డబ్బాలు. నేను ఇట్లా వస్తే మళ్ళీ ఇట్లా వస్తారు. ఇంగువ ఇంకా వేసేది ఫ్లేవర్ బాగుంటుంది, అరుగుదల కూడా ఉంటుంది. కరివేపాకు ఇదిగోండి. ఉట్టి స్మెల్ బాగోదు మళ్ళీ నాకు. పోపులో వేస్తే కమ్మటి సువాసన వస్తుంది. వేసా కరివేపాకు ఎందుకు పెళ్ళిద్దు తెలుసా? ఎందుకంటే మనం కడుగుతాం కాబట్టి. ఇంకా చిన్న డ్రాప్లెట్స్ లాగా పడుతుంది. వెళ్ళిపోయాను. పోపేసుకోవడమే మిక్సీలో అక్కడ. నిల్వ ఉండాలి అనుకుంటే చల్లారాక వేయాలి పోపు. అలా మిక్సీలోనే వేసేస్తాం మేము పోపులు. బాగుందా? బాగుంది, నిజం బాగుంది. అయిపోయిందండి. అయిపోయింది అన్న. అది మిక్సీ కావాలి నాకు. ఇప్పుడు ఎన్ని మిరపకాయలు వేయాలి, దేంట్లో వేయాలి? చిన్నది దాంట్లో ఉంది కానీ అది 2 సార్లు వేయాలేమో. వేస్తలే మరి. ఎల్లిపాయలు ఇదేంటి కట్ చేయలేదు వేయండి 2 సార్లు. మెత్తగే కదా మీకు కావాల్సింది. అవును, చల్లారినాలు ఇవ్వండి. ఎన్ని మిరపకాయలు వేయాలి? ఎల్లుల్లిపాయలు కావాలి నాకు. అగో అక్కడ పెట్టేగా మీకు. అబ్బా చెయ్యింది పెట్టినావు, తడి చెయ్యలే. తడిచే ఇగో కాదు, పైన తడి ఉంది. పైనే ఉంది మొత్తం దూడ్చేసాను. అది ఇక్కడ నీళ్ళు పడి అట్లున్నవి. పచ్చడి పాడైద్దని మా సొంత ఎప్పుడు ఇట్లా చేస్తుంది. కొన్ని ఏం కాదు అంటది. కష్టపడి చేసింది ఏం లాభం? 2 డేస్లో అయిపోద్ది పచ్చడి. అది లేసు నీ తను లే ఫస్ట్. నాకు తడి చుక్క పడ్డ పాడైతుంది. తుప్పెర్లు ఇంత కష్టపడి చేస్తుంది దేనికి? సాల్ట్ తీసుకుని స్పూన్లు లేవు. సాల్ట్ వేస్తున్నాం. ఎల్లిపాయలు 4 ఇచ్చావేంటి? ఇంక ఇవ్వనా? ఎల్లిపాయలు చాలా ఇస్తామని ఎక్స్పెక్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడే తీసి మళ్ళీ ఇల్లు వేసేస్తే తిడతారేమో అని ఎల్లిపాయలు వేస్తున్నారని.
టమాటాలన్నీ తినేస్తుంది నేను. చాలా ఎల్లిపాయలు ఇచ్చా మీకు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మళ్ళీ మిక్సీ పడతా. అక్కడికి చూపి అన్నాను కెమెరా. నూనె కూరలాగా వచ్చింది. అది మాడుతుంది. మాడట్లేదు. పిల్ల షార్ట్ వీడియో తీయను నా ఆపి. 24 minutes కంటిన్యూస్గా తీసుకున్నా. వద్దు ఆపేమమ్మ, ఎందుకు అంతసేపు ఎవరు చూడరు. గోంగూర పచ్చడి అనమాట. ఆకులుగా ఉంటుందండి. ఇలాగా మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట. వేడి తగ్గిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు తినేటప్పుడు అప్పుడు కొంచెం ఉల్లిగడ్డలు కట్ చేసుకొని తింటే భలే కమ్మగా ఉంటుందండి. స్మెల్ సూపర్గా ఉంది. నీ కూరమా సిమ్లో పెట్టా. దాంట్లో వేస్తే ఎందుకు వద్దులే, మనకి సరిపోతుంది. ఇది గిన్నెలో పెట్టేసుకో. ఇంకో డబ్బాలో పెడితే తడి లేకుండా ఉంటుంది. అది బాగాలేదా? బాగుందో బాగాలేదో? కడిగా నిన్న కడిగి ఇలా పెట్టేసుకున్నా. పట్టదేమో దేంట్లో. కొంచెం ఇంట్లో వాడటానికి తీస్తుంది అంత దీకా అమ్మా. మొత్తం తినేస్తుంటే ఇది పట్టుకో. ఇట్లా పెట్టండి, దీంట్లో కదలకుండా ఉంటుంది. అన్ని డబ్బాలు ఇంకా తడిగి ఉన్నాయి. ఇది నిన్న కడిగి ఇచ్చాడు పెట్టా. డబ్బాలు అదృష్టం కదా వాళ్ళకి. డబ్బాలకి గాజు ఉన్నాయి కానీ డబ్బాలకి మనకి ఉన్నాయండి కొంచెం. చాలే, నువ్వు పచ్చడి తింటావు. మళ్ళీ ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది దాంట్లో. ఇది కూడా వద్దు. అబ్బా తింటది. అబ్బా నువ్వు తిను. నిన్నా మమ్మీ కలిపి అనేది ఎవరో. మళ్ళీ మా వాళ్ళు తినేటప్పుడు చెప్తారండి. బాయ్. బాయ్.